హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి బచ్చలాకు శనగపప్పు పచ్చడండి. టేస్ట్ అదిరిపోతుంది. హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చండి. తక్కువ ఆయిల్తో టేస్టీగా అసలు ఎలా చేసుకోవచ్చు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అదిరిపోతుందండి. టేస్ట్ అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇది మా పిన్ని చేసిన రెసిపీ అండి. పచ్చళ్ళు అన్నీ అదిరిపోతాయండి. ఒకసారి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ బాండి పెట్టుకున్నామండి. బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో మరో 2 టేబుల్ స్పూన్ల శనగబెడలు ఉన్నాయి కదండి, ఆ శనగబెడలను కూడా వేసేసుకున్నామండి. నెక్స్ట్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఉంది కదండి, మీరు తెల్లని మినపప్పు అయినా తీసుకోవచ్చు, బ్లాక్ కలర్ ఇవి ఉన్నాయి కదండి, పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చండి. అదొక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఉన్నాయి కదండి, ఆ ధనియాలు కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసేసుకుందామండి. అన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతుంటాక దీంట్లోనే 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నామండి. ఇక్కడ మేము 10 తీసుకున్నామండి. ఎందుకంటే ఈ ఎండుమిరపకాయలు అనేది స్పైసీగా ఉన్నాయి, సో 10 సరిపోయాయి. మీ స్పైసీని బట్టి మిర్చి అనేవి దాన్ని బట్టి తీసుకోండి. ఈ ఎండుమిరపకాయలు అనేది అవి కూడా వేసేసుకున్నాం కదండి. అన్నీ నీట్గా ఫ్రై చేసేసుకుందామండి. అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఎండుమిరపకాయ కూడా. ఈ పచ్చడి అనేది కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుందండి. బచ్చలాకు అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అనేది కూడా యాడ్ చేసుకుని అన్నీ బాగా ఫ్రై చేసేసుకుంటున్నామండి. చూడండి, అన్నీ బాగా వేగిపోయి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇక్కడ బచ్చలాకు వచ్చేసరికి ఒక 20 రూపాయలు అంటే కట్ట ఇస్తారు కదండి, ఆ కట్టకి చేసుకున్నాము. అది ఒకటికి 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలండి. ఏమన్నా డస్ట్ ఉన్నా నీట్గా పోతుంది. వేసేసుకొని ఒక జల్లెడ దాంట్లో వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా దినుసులు, అవి కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుందామండి. ఈ మిక్సీలో అన్నీ వేసుకున్నాం కదండి, మనం ఫ్రై చేసుకున్న అన్నీ వేసుకున్నాక దీంట్లో కొంచెం ఇంగువ, వెల్లుల్లి ఉన్నాయి కదండి, ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నామండి. ఆ వెల్లుల్లి కూడా వేసుకున్నాక కొంచెం చిటికెడు బెల్లం అండి. బెల్లం అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకున్న లైట్గా కదా బాగుంటుంది. వేసుకున్నా కూడా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటుంటే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నామండి. మెత్తగా పౌడర్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇది పౌడర్ చేసుకునే లోపు మనం బాండి పెట్టుకొని మనం ఆకు తీసుకున్నాం కదండి, బచ్చలాకు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆకు కూడా వేసేసుకొని మగ్గించుకోవాలండి. చూడండి, ఆకు అనేది మొత్తం మనం వడగట్టుకున్న ఆకు మొత్తం వేసేసుకున్నాం కదా. వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని వేయించుకోండి. ఈ ఆకు అనేది త్వరగా మగ్గిపోతుందండి, ఎక్కువసేపు పట్టదు. చూడండి, పసుపు అనేది వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నామండి. ఈ బచ్చలాకులో మనకి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయండి, ఐరన్ ఉంటుంది, చాలా మంచిదండి ఈ ఆకు అనేది మన హెల్త్కి. దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ఈ ఆకు అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎప్పుడైనా దొరికినా తీసుకోండి, మార్కెట్లో కనిపిస్తే చాలా మంచిది ఇది. చూడండి, ఆకు అనేది చాలా మొత్తం మగ్గిపోయింది కదా. వాటర్ పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. కొంచెం పచ్చివాసన వాటర్ మొత్తం పోయే వరకు మగ్గించుకుంటే చాలు. చూడండి, మొత్తం వేగిపోయింది, వాటర్ కూడా మొత్తం ఏం లేదు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం మిక్సీ వేసుకున్న పొడి ఉంది కదండి, ఇప్పుడు ఆ పొడిలో ఈ ఆకు కూడా వేసేసుకుంటున్నామండి. చూడండి, పొడి పెట్టేసుకున్నాం కదా. మళ్ళీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు కూడా వేసుకొని ఈ ఆకు మొత్తం వేసుకొని
మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే అండి. చూడండి, మనం వేయించుకున్న ఆకు మొత్తం వేసేసుకున్నాం కదా. నానబెట్టుకున్న చింతపండు, ఆకు అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం కదా. చూడండి, మనకి ఆకు అనేది అది పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది పెట్టేసుకుందామండి. చూడండి, ఇక్కడ బాండీ పెట్టేసుకున్నాం కదా. బాండీ పెట్టుకొని తాలింపుకి కావాల్సిన ఆయిల్ అనేది వేసేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ వేసుకుంటున్నామండి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అనేది ఇలా వేసుకోవడం వల్ల మనకి పచ్చడి తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుందండి. మీరు కావాలంటే ఆనియన్స్ ఉంటాయి కదా, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని కొంచెం మగ్గించుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాక కొంచెం ఆనియన్ వేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం మగ్గించుకొని ఆ పచ్చడి వేసుకుంటే మన అన్నం తినేటప్పుడు కొంచెం లైట్గా క్రంచీగా చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. పచ్చడి వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే బచ్చలాకు శనగపప్పు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంకేముందండి, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి, పచ్చడి వేసుకొని అలా కలుపుతూ తింటే అదిరిపోతుందండి టేస్ట్. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు రోటి పచ్చళ్ళు రెసిపీస్ అనేది నా ప్లేలిస్ట్లో అన్నీ డివైడ్ చేసి నీట్గా పెట్టేశానండి. చూడని వాళ్ళు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.